ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. వాచ్ అవుట్ దట్ యు డు నాట్ లాస్ what we have worked for, but that you may be rewarded fully. 2 John chapter 1 verse 8. ఈ నెల చివరన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనము సంపూర్ణముగా ఫలము పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకిచ్చే ఆశీర్వాదమైన దీవెనలైన అన్నీ కూడా మనము పోగొట్టకూడదని ఈ యొక్క లేఖనముల ద్వారా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున అనేక మంది సహనము లేక, అవగాహన లేక, దేవుని కొరకు వెయిట్ చేయలేక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తుంటారు. దేవుడు వారి కోసం ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, అసలు ఏ మనిషి హృదయము కూడా గ్రహించలేదు అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. ఈ విషయం గ్రహించుకోలేక అనేక మంది ఇంకా దేవుడు మా జీవితంలో ఏం చెయ్యలేదు, ఇంకెప్పుడు చేస్తాడో ఏంటో, ఆయన కోసం వేచి చూస్తే, ఆయన కార్యాల కోసం కనిపెట్టుకొని జీవిస్తే పుణ్యకాలం కాస్త అయిపోతుందని తమ సొంత నిర్ణయాలు, తమ హృదయానికి తోచిన ఆలోచనలు చేసి అదే కరెక్ట్ అనుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోవడం లేదు. ఈరోజు నా బహుశా ఇటువంటి స్థితిలోనే నీవు ఉన్నావేమో. దేవుని కోసం వెయిట్ చేయలేక ఇంకేవో నిర్ణయాలు తీసుకుందామని ఆలోచన చేస్తున్నావేమో. జాగ్రత్త, ఆ నిర్ణయం దేవుని ప్రణాళికను చెడగొడతాయి. నీవు పూర్ణ ఫలము పొందకుండా నిన్ను చేస్తాయి. బైబిల్ గ్రంథంలో కూడా శారా ఇదే తప్పు చేసింది. వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను అని. వాస్తవానికి వచనాల కంటే ముందే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు పిల్లలు కలుగుతారు, నీ యొక్క వారసులు ఈ లోకంలో విస్తరిస్తారు, వారు ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె లెక్కలేనంతగా ఉంటారు అని. ఈ వాగ్దానాన్ని బట్టి శారా వేచి ఉండలేక తనలో తాను అనుకుంటుంది, నాకింకా పిల్లలు లేరు, చూస్తేనేమో టైం అయిపోతుంది, చుట్టుపక్కల వారు వీరు అందరూ అడుగుతున్నారు, ఇంకెప్పుడు దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు అని. ఏం చేయాలో తెలియదు. అటువంటి స్థితిలో ఆమె ముందు ఒక ఆప్షన్ కనిపించింది. ఆ ఆప్షనే ఐగుప్తు దాసి అయిన హాగరు. ఆ హాగరుతో అబ్రహాముకు పిల్లలు కలిగితే నా పిల్లలే అవుతారు అనుకుంది. ఈ విషయంలోనే దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా ఆలోచించింది. అవునండి, ఆమె ఆలోచన వలనే, ఆమె సొంత పెత్తనం వలనే సంపూర్ణ ప్రతిఫలమును పొందుకోలేకపోయింది. హాగరుకు ఇష్మాయేలు జన్మించాడు. తరువాత శారాకు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకుకు రావాల్సిన పూర్ణ ఫలము 2గా చేయబడి ఇష్మాయేలుకు కూడా ఇవ్వబడింది. ఎందుకంటే వాక్యంలో హాగరుతో దేవుడు చేసినటువంటి వాగ్దానము అదే. హాగరు తన యజమానురాలు దగ్గర నుండి పారిపోతుంటే దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని ఆయన వాగ్దానం చేశాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ వ్యక్తి అయినా ఇంకొక నిర్ణయం తీసుకోవాలి, సొంత ఆలోచన చేయాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వారికి వేరొక ఆప్షన్ ఉన్నప్పుడే కదా. శారాకు ఆప్షన్ ఉంది కాబట్టే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఆప్షను దేవుడివ్వలేదు, అపవాది కల్పిస్తాడు కూడా. ఎందుకంటే మనము దేవుని నుండి ఏ మేలు పొందుకోవద్దు, ఆశీర్వదింపబడొద్దు అని వాని ఆలోచన. ఈ రోజున నీవు కూడా, దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తాడు. నీ వ్యాపారం గురించో, నీ ఉద్యోగం గురించో, నీ సంతానమును గురించో, నీ భవిష్యత్తును గురించో, అయితే దాని గురించి కనిపెట్టుకోలేక, ఓర్పుతో వెయిట్ చేయలేక, నీ ముందు ఇంకొక ఈజీ ఆప్షన్ ఉంది కదా అని అటువైపు అడుగులు వేశావో, నీవు కూడా దేవుని యొక్క పూర్ణమైన మేలులను పొందలేవు. అటువంటి చెడు ఆప్షన్స్ని
అటువంటి షార్ట్ కట్స్ని దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు అని గుర్తుంచుకోండి. దేవునిది ఎప్పుడు ఒకే మాట, ఒకే మార్గం, రాజమార్గం. అది యథార్థమైనటువంటి మార్గం. ఈ రోజున షార్ట్ కట్లో ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకుండా డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్పినా నీవు అనుకున్న దానికంటే మేము చెప్పినది చేస్తే రెండంతలు లాభం వస్తుందని ఎవరు చెప్పినా వినకండి. నిందలు వస్తాయేమో, ఇంకెప్పుడు అంటారేమో, ఇది అయ్యే పని కాదులే అని నిన్ను నీవు నిరుత్సాహపరుచుకుంటున్నావేమో. ఎన్నైనా రానివ్వండి, ఏమైనా కానివ్వండి, దేవుడు నీకు ఏది చెప్పాడో, ఏది జరిగిస్తానని అన్నాడో దానికోసం కనిపెట్టుకొని జీవించు. తప్పకుండా అది జరిగి తీరుతుంది. పూర్ణ ఫలమును నీవు పొందుకుంటావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి తండ్రి, ఈ నెలంతటిలో తండ్రి మీ యొక్క కృప చేత మమ్మల్ని కాచి కాపాడుకుంటూ వచ్చారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. మీ యొక్క దీవెనను, ఆశీర్వాదమును మాకు తండ్రి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మేము సంపూర్ణ ఫలమును పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారని అయ్యా, మీరు మాకిచ్చే ఏ ఆశీర్వాదమైనా దీవెనైనా కూడా ప్రభువా మేము పోగొట్టుకోకూడదని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు తండ్రి, మీకు స్తోత్రములు. అవును ప్రభా, మాకున్నటువంటి మరి తండ్రి ఆ ఆలోచన ప్రకారం, మా యొక్క సొంత జ్ఞానం ప్రకారం మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరే మాకు సహాయం దయచేసి మీ తలంపులను మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, మేము తండ్రి ఆప్షన్స్ని వెతుక్కోకుండా, షార్ట్ కట్స్ని వెతుక్కోకుండా నా తండ్రి ఎప్పుడూ కూడా తండ్రి యథార్థమైనటువంటి మీ యొక్క మార్గములో, రాజ్య మార్గములో మేము ఉండడానికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి వచ్చిన సమస్యలను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి. ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలను కొట్టివేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క కృప, మీ యొక్క కనికరమో బిడ్డలకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి దయచేయండి. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా యేసు నామములో లయపరచండి నా తండ్రి. రోగమును బట్టి వారు భయము చెందకుండా, రోగమును బట్టి వారు నిరుత్సాహపడిపోకుండా ప్రభా ఆ రోగమును తీసివేయండి ప్రభా. అదేవిధంగా అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న వేదన అంతటిని కొట్టివేయండి. వారికి ఉన్న శ్రమల నుండి వారికి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యల నిమిత్తము బిడ్డలు మొరపెడుచుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, మీ శక్తిని దయచేయండి, మీ యొక్క బలాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా, ప్రతి యవన బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం అయా. మీరే వారికి తోడుగా ఉండండి. యవనస్తులను మీరు బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. మీ జ్ఞానము చొప్పున వారిని నడిపించండి నా తండ్రి. లోకములో ఉన్నటువంటి పాపమును వారు అయా పాపములోనికి వారు ప్రవేశించకుండా మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయా. మరి వృద్ధులను మీరు బలపరచండి, వారికి శారీరక బలాన్ని దయచేయండి. ఆధ్యాత్మికంగా ఎదిగే కృపను వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గర్భఫలమును అనుగ్రహించండి. వారికి వస్తున్న అవమానాలను, నిందలను అన్నిటినీ ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి. అదేవిధంగా నా ప్రభు దూరదేశంలో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని మీరు ధైర్యపరచండి అయ్యా, బలపరచండి ప్రభా. మీ శక్తి చేత నింపండి ప్రభా. వారికి ఉన్న అయా నిరుత్సాహము, కృంగుదల అయా మరి తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. దైవ జనులకు మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి. సువార్థికులు చేస్తున్న సువార్త పరిచర్యను విరివిగా తండ్రి అనేకులకు తండ్రి ప్రకటించడానికి సహాయము దయచేయండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి వారిని నడిపించండి. అదేవిధంగా చేతి పని చేసుకున్న వారిని దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి. ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నారో సహాయం చేయండి. ఇంకా తండ్రి ఆ పాస్పోర్ట్ విషయంలో, వీసాల విషయంలో ప్రభా, ఇమిగ్రేషన్ దగ్గర ప్రభా ప్రతి విషయంలో తండ్రి మీరే సహాయం దయచేయమని, ఉన్నతమైన స్థానంలో బిడ్డలను మీరే నిలవబెట్టమని, ముఖ్యంగా రక్షణ లేని వారందరికీ రక్షణను దయచేయమని, మారు మనసు లేని బిడ్డలందరికీ మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన
ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ హ్యాపీ యానివర్సరీ ఫ్రమ్ క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.